'ఓజీ' ఆ ప్రభంజనం 11 రోజులు బట్టి అలాగే సాగుతూనే ఉంది. ఆ కలెక్షన్‌లు యాక్చువల్‌గా ఒక సినిమా అంటే ఫ్రైడే, సాటర్డే, సండేతో దాని లైఫ్ అయిపోతుంది. ఎంత పెద్ద సినిమా అయినా. కానీ ఈ సినిమా దసరా 10 రోజులు దసరా అయిపోయింది. ఇంకా కూడా కలెక్షన్‌ల తుఫాన్‌తో ముందుకెడుతుంది. ఈ సినిమా గురించి డిఫరెంట్ టాకో, బాలేదని టాకో ఏం లేదు. యునానిమస్ టాకు, యూనిక్ టాకు ఏంటంటే సూపర్ డూపర్ బంపర్ హిట్. ఇక్కడే గాదు ఎక్కడ విడుదలైన ఈ అన్ని చోట్ల కూడా యూఎస్‌లో గాని, ఇంకో చోట గాని అన్ని చోట్ల సూపర్. ఇంకా కలెక్షన్స్ మాట పక్కకెళ్తే ఈ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు 'పవన్ కళ్యాణ్' గారు ఆయన మనసులో ఉన్న మాటలు చెప్పారు. దాని గురించి నేను విశ్లేషించడమే ఇవాళ నేను చెప్పదలుచుకున్న విషయం. అందులో ఏంటంటే 'ఓజీ' టీమ్ నా విజయం నా ఒక్కడిదే కాదు మా టీమ్ అందరిది అని చెప్తూ ఇంకో మాట చెప్పాడండి. ఎక్కడా కూడా ఏ సినిమాకు కూడా అంటే ఇంక్లూడింగ్ మొన్న రిలీజ్ అయిన 'హరిహర వీరమల్లు' కూడా నా ఎఫర్ట్స్ సేమ్ ఉంటాయి. ఈ టీమ్ వర్క్‌లో ఏదైనా లోపం వస్తే మటుకు దాని ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఆయన మనసులో మాటలు చాలా చెప్పాడనమాట. అంటే ఏదైనా సినిమా పరాజయం అయితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఒక నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది. ఆ నిస్సహాయ స్థితి నేను చాలా సార్లు చూసాను. సినిమా బావుంది, సక్సెస్ అయిందంటే అందరూ పక్కన నిలబడతారు. ఒకవేళ సినిమా ఏదైనా తేడా వస్తే మటుకు ఎవ్వరు కూడా ఉండరు. సినిమా పరాజయమైనా మన పక్కన ఉన్న వాళ్ళే మనవాళ్ళు. అంటూ ఆయన హృదయంలోంచి ఆ మాటలు చాలా విషయంగా తీసుకోవాలి. నాకు అన్నం పెట్టిన తల్లి సినిమా దాని గురించి మర్చిపోకూడదు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే సినిమాయే నాకు ప్రధానమైన కారణం అని చెబుతూ, ఓటమిని నేనెప్పుడూ కూడా ఒక మెట్టుగా జీవితంలో ఎదగడానికి ఒక మెట్టుగా స్వీకరించానే తప్పితే, ఓటమికి నేను కృంగిపోలేదు, విజయానికి పొంగిపోలేదనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అదే రకంగా చెప్తే ఈ ఈరోజు నేను రాజకీయాల్లోకి రావడానికి కూడా సినిమాయే నాకు ఒక ప్రధానమైన కారణమైందని కూడా అంటే నేను సుమారుగా ఆయన చెప్పిన మాటల్లో జస్ట్ మీకు చెప్తున్నాను తప్పితే అవే పదాలు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. ఇక విషయానికి వస్తే 'ఓజీ' సినిమా గురించి మాట్లాడుతూ 'ఓజీ' లాంటి సినిమాల్లో విలన్లు ఉంటారు. సినిమాలో విలన్లు ఉంటారు. వాళ్ళ హీరోలు తంతారు అంతగానే లేదు. కానీ నిజ జీవితంలో రాజకీయాలు అలా కాదు. అడుగడుగునా అణువణువునా కూడా శత్రువులు పొంచి ఉంటారు. ప్రజా క్షేత్రంలో ఉన్నప్పుడు తలలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధమై రాజకీయాల్లోకి రావాలి అని కూడా ఆయన ఆ విషయాన్ని స్పష్టం చేశారు. ఇక 'ఓజీ' సినిమాలో గురించి మాట్లాడుతూ ఆ స్టైలు, ఆ స్వాగు జనాలంతా మాట్లాడుతుంటే ఆయన క్రెడిట్ కూడా మొట్టమొదటి నుంచి కూడా డైరెక్టర్ 'సుజిత్‌కి' పలు సందర్భాల్లో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కి, అలాగే అందులో పనిచేసే టెక్నీషియన్ అందరూ కెమెరామెన్ 'రవి చంద్రన్' గారికి గాని ఇలా అందరికీ అలాగే ఆర్టిస్టులు 'ఓమి' క్యారెక్టర్‌లో చేసిన అతనికి గాని, లేదంటే 'ప్రియాంక మోహన్' గాని, 'ప్రకాష్ రాజ్' గాని ఇలా వీళ్ళందరికి కూడా వాళ్ళని కితాబిస్తూ ఈసారి 'ఓజీ' సినిమా ఎందుకు హిట్ అవ్వదు అనే ఉద్దేశంలో ఆ ప్రమోషన్‌లో కూడా తన భాగస్వామ్యాన్ని చాలా పెంచి ఆ సినిమా సక్సెస్‌లో తెర తెర మీద, తెర బయట కూడా ఆ విజయానికి ప్రధాన సూత్రధారి, ప్రధాన కారకుడు, కీలక పాత్రధారి, 'ఓజీ' పాత్రధారి వచ్చేసి 'పవన్ కళ్యాణ్' అని చెప్పి 'పవర్ స్టార్ పవన్'. 'పవర్ స్టార్' స్టామినా ఏంటి అనేది ఈ సినిమాలో మనసారి అర్థమైంది. ఇక ఈ కోట్లు, బడ్జెట్‌లు, బ్రేక్ ఈవెన్ పాయింట్లు ఇవన్నీ కన్నా ముందు అభిమానులకి ఒక ఫుల్ కాంబో అన్నట్టుగా ఈ సినిమా ఇచ్చింది. అడుగడుగున 'పవన్ కళ్యాణ్' సినిమాలో యాక్చువల్‌గా అయితే ఇప్పటిదాకా లేని ఎలివేషన్స్ అన్నీ ఇన్ని కావు. అలాగా చూసిన వాళ్ళల్లా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి. ఈ సినిమాలో తప్పులు పట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా మాట్లాడకుండా నోరు మూసుకొని చూసేటట్టుగా ఈ సినిమా తీర్చిదిద్దబడింది. హ్యాట్స్ ఆఫ్ టు 'పవన్ కళ్యాణ్' ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ డైరెక్టర్ 'సుజీత్' అలాగే తమన్ అందరూ టెక్నీషియన్‌లు, ఆర్టిస్టులు అందరూ చెప్పుకోవచ్చు. ఇంకోటి ఆయన నేను అందరి హీరోల్ని సినిమాలు చూస్తాను. అందరి హీరోలని అభినందిస్తానని చెప్తూ, సినిమా నిర్మాతలు వెనకడుగు వేయకుండా మనం జాగ్రత్త పడాలనే ఒక సినిమా గురించి తన ఆవేదన కూడా పవన్ కళ్యాణ్ గారు మొన్నటి మాటల్లో తెలియజేశారు. అందుకనే ఫ్యాన్స్ వాయిస్ వద్దు. ఈ స్లోగన్స్, గొడవలతో హీరోలు ఫ్యాన్స్ అని చెప్తూ ఫ్యాన్స్ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధికి దోహదం చేయాలి. సినిమాలు బాగా రావడానికి దోహదం చేయాలి. సినిమాలు సక్సెస్ అవ్వడానికి దోహదం చేయాలి తప్ప ఈ వీటి వల్ల సినిమా కిల్ అయిపోకూడదు. సినిమా నిర్మాతలు రాకపోతే ఎంతోమందికి పని లేకుండా, ఉపాధి లేకుండా పోతుంది. సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే కుంటుపడిందనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ కూడా అప్పీల్ చేశారు. ఫ్యాన్స్ వాయిస్ వద్దు. సినిమా ఎలా ఉందంటే అలా చెప్దాం. హీరోల మధ్య నాకు ఎటువంటి భావనలు లేవు. అందరి హీరోల సినిమాలు చూస్తాను. అందరి హీరోల సినిమాలు బావుంటే నేను అభినందిస్తాను ప్రత్యేకించి అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఫ్యాన్స్ కూడా ఒక రకమైనటువంటి మెసేజ్ ఇచ్చారు. ఇక
ఈ పరాజయం నాకు పెద్ద దాన్ని నిస్సాయితనిస్తుంది తప్పితే, ఆ టైంలో కాసేపు అదొక మెట్టుగా భావిస్తానని చెప్పడంలోనే ఆయన మనస్తత్వాన్ని మనం అంచనా వేయొచ్చు. నిజంగా 'ఓజీ' సినిమా విషయంలో చూస్తే కనక ఆహ్, అన్నీ ఒక ఎత్తు. ఆయన కెరీర్ మొత్తంలో ఒక అన్ని సినిమాలు ఒక ఎత్తయితే, ఈ ఒక్క సినిమాని ప్రత్యేకించి చూడాల్సిన అవసరం కూడా మనకెంతైనా ఉందని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ ఇంకొక మంచి వార్త మనకనిపించిందేమిటంటే ఆయన రాజకీయాల్లో మళ్ళీ తిరిగి బిజీ అయిపోయారు. ఆ సినిమా రిలీజ్ అయింది. సక్సెస్ సెలబ్రేట్ చేసిన సభలో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మళ్ళా ఆయన రాజకీయాల్లో చాలా మొన్న ఆటో సేవా పథకం అని అలాంటి పథకాల్లో బిజీ అయిపోయినప్పటికీ, భవిష్యత్తులో కూడా ఆయన సినిమాలు ఆపరు. ఆ సినిమాయే తనకు అన్నం పెట్టిన తల్లి అని చెప్పారు. సినిమాలే తనకు ఆదాయాన్ని ఇచ్చే తల్లి అని కూడా చెప్తున్నారు కాబట్టి, సినిమాలు పూర్తిగా మానేశారు అనడానికి లేదు. ఆయన సమయం తీసుకొని రాజకీయాలకి ప్రాధాన్యత ఇస్తూనే సినిమాలకు కూడా ఒక కొంత ప్రాధాన్యత ఇస్తారు. సినిమాలో యాడ్ చేస్తారని కూడా మనం అనుకోవచ్చు. ఇక ఈ 11 రోజులు ఈ రోజుకి చూసుకుంటే అది పూర్తయ్యాయి అనుకుంటే 11 రోజుల్లో అంటే రకరకాల కలెక్షన్‌లు ఇవి రాస్తున్నా కూడా అన్ని చోట్ల విజయవంతంగా నడుస్తుంది. సినిమా పాజిటివ్ టాక్‌తో ఇప్పటికే ఉంది. ఈ 10 రోజుల దసరాలో అందరూ ఫ్యామిలీసు అందరూ చూస్తారు. ఇప్పుడు ఇంకో విశేషం ఏంటే తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని ఆహ్, 10 రోజులు పెంచుకోవడానికి రేట్లు అనుమతిచ్చాయి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ రేటు తగ్గించడం వల్ల ఇవాల్టి నుంచి 11 రోజు ఈరోజు 11 రోజు మరిన్ని షోస్ ఫుల్ అవుతాయి. థియేటర్‌లు నిండుతాయి. అంటే కామన్ అంటే ఇప్పటిదాకా చూసిన వాళ్ళు ఔత్సాహిక ఇంజినీర్లు వీళ్ళు ఇలాగా ఎఫర్ట్ చేయగల వాళ్ళు ఆ రేట్స్ చూసారనుకుంటే, ఇప్పుడు రేట్లు నార్మల్ స్టేజ్‌కొచ్చిన తర్వాత మొత్తం ప్రజలందరూ కూడా ఫ్యాన్సే కాకుండా ప్రజలందరూ కూడా రేట్లు తగ్గడంతో మరిన్ని కలెక్షన్స్ పెరుగుతాయి. మరింత జనం నిండుతారు అని కూడా మనం ఆశించొచ్చు. అలాగే ఇప్పుడు ఈ బడ్జెట్ పెంచడం తద్వారా సినిమా టికెట్ రేట్లు పెంచడం దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెడుతున్నారని మనకు అర్థమవుతోంది. ఎందుకంటే జనాలకి ఎఫర్డబుల్‌గా ఉంటే టికెట్ రేట్స్ ఖచ్చితంగా థియేటర్‌లు నిండుతాయి. సినిమాలకి సక్సెస్ రేట్ పెరుగుతుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఆ విషయం ఇప్పటికే ప్రూవ్ అయింది. ఇప్పుడు ఇంత కష్టం బ్రేక్ ఈవెన్ 300,00,00,000, 250,00,00,000 ఇలా అంటే పవన్ కళ్యాణ్ లాంటి క్రౌడ్ పుల్లింగ్ హీరోకి మాస్‌లో అంతటి ఇమేజ్ ఉన్న హీరోకి ఇది ఓకే గానీ మిగిలిన వాళ్ళకి కూడా చాలా కష్టమవుతుంది గానీ ఇండస్ట్రీలో కూడా కావాలంటే గనక బడ్జెట్ దృష్టిలో పెట్టుకొని ఇన్ టైంకి తీసి సినిమాలు కరెక్ట్ టైంకొచ్చి ఈ రేట్లు పెంచడం అనేది సరైన మార్గం కాదు. గవర్నమెంట్‌లు పర్మిషన్ ఇచ్చినా కూడా సినిమా చూద్దాం అనుకుని, వినోదం కావాలనుకునే సగటు ప్రేక్షకులు వాళ్ళకి కూడా ఈ సినిమాకి ఎలా బడ్జెట్ ఉంటుందో, వాళ్ళ ఆదాయంలో వాళ్ళకి కూడా వినోదానికి, సినిమాకి ఒక బడ్జెట్ ఉంటుంది. సపోజ్ ఒక సామాన్యుడికి 30,000 జీతం అనుకుంటే వాడికి 10% ఒక 3,000 ఎంతో సినిమా పెడతాడు. పోనీ అనుకో. ఆ 3,000లో కూడా ఈ రేట్ ఈ రకంగా పెంచుకుంటూ పోతూ ఉంటే అతను చూసే సినిమా స్థాయి తగ్గిపోతుంది. తద్వారా ఇందులోనే చూద్దాం, ఓటీటీలో చూద్దాం, ఇంకో దాంట్లో చూద్దాం అనుకునే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితుల్లో ఆ కోణంలో కూడా ఆలోచిస్తారని కూడా మనం ఆలోచించొచ్చు. ఇక్కడ రికార్డులు, ప్రొడ్యూసర్స్ యొక్క కలెక్షన్స్, వాళ్ళకొచ్చే గ్రాసులు ఇవన్నీ సామాన్యుడికి అవసరం లేదు. వాడి జేబులో వాడి బడ్జెట్‌కి సరిపడా ఆ సినిమా టికెట్ చూసి, వాడికి నచ్చిన హీరో, వాడు మెచ్చే హీరో సినిమా చూడాలనుకుంటాడు ప్రతి ఒక్కడు. ఈ రేట్లు పెంచడానికి ప్రక్రియ కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి సినిమా ఇండస్ట్రీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి పెద్దలు ఆలోచించడం ఎంతైనా మంచిది. అక్కడ బడ్జెట్ పెరిగే కొద్దీ ఇక్కడ ప్రేక్షకులు చూసే సంఖ్య ఒక రకంగా తగ్గుతుందనే చెప్పాలి. అదేంటంటే బంగారు బాతుకుడిలాగా బాతుకుడు కావాలంటే వెయిట్ చేయాలి తప్పితే, బాతు కోసేస్తే ఉపయోగం లేదంటే చచ్చి ఊరుకుంటే తప్పితే లేదు. అలాగే ఈ రేట్లు పెంచే ప్రక్రియ కూడా ఒక మార్గం అన్వేషిస్తే డెఫినెట్‌గా సినిమాలన్నీ హిట్ అవుతాయి. ఈ సినిమా ఇండస్ట్రీ పచ్చగా ఉంటది. ఏది ఏమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ప్రతి ప్రతి రంగంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి రంగంలో ఆయన ఆలోచిస్తూ అందరి సంక్షేమం చూస్తున్నాడు. ఆయన తల్లే సినిమా అని చెప్తున్నారు కాబట్టి సినిమా రంగం తన తల్లినే మాతృరంగం అంటే సినిమా రంగం కూడా బాగుండాలని ఆశిస్తారు కాబట్టి దాని సంక్షేమాన్ని కూడా ఆయన ఆలోచిస్తారని చెప్పొచ్చు. సో, ఏది ఏమైనా 'ఓజీ' సినిమా ఇంకా కొన్ని రోజులు ఆయన ఒక మాట చెప్పారు. నాకు కూడా బాధ అనిపించింది. ఇప్పుడు సినిమా పరిస్థితే 4, 5 రోజులు లేదు, 6 రోజులు లేదు. ఇలాంటి సినిమాలు తీయడానికి ముందుకు రావడానికి అభిరుచులున్న నిర్మాతలు జంకే పరిస్థితొచ్చింది కాబట్టి నిర్మాతలందరూ సినిమా సరిగ్గా తీయాలి అంటే అందరూ బాధ్యతగా ఉండాలనే విషయాన్ని
పవన్ కళ్యాణ్ గారు సెలబ్రేషన్‌లో ఓటింగిచ్చారు. ఇది మన పనయిపోయింది. సక్సెస్ అయిపోయింది. ఏదో రికార్డ్స్ కొట్టేసామని కాకుండా చాలా బాధ్యతాయుతంగా సినిమా ఎలా ఉండాలి? రంగం ఎలా ఉండాలి? అలాగ ప్రతి విషయాన్ని ఫ్యాన్స్‌కి మెసేజ్ ఇచ్చి, ఫ్యాన్స్ వాయిస్‌లు వద్దు, ఫ్యాన్స్ గొడవలు వద్దు, ఫ్యాన్స్ స్లోగన్స్ వద్దని చెప్పి ఒకటి ఇస్తూనే, అలాగే సినిమాకి మనం బతికించుకోవాలన్న మెసేజ్ ఆ సెలబ్రేషన్స్ టైమ్ నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే, అలాగే ఈ విజయం నాదే, ఓజీ అంటే నేనే అనే ఆ నేనే అనే పదం కాకుండా ఇది మనది, ఈ విజయం మనది, మా టీమ్‌ది అని చెప్పడం ఆయన వ్యక్తిత్వం, ఆయన సంస్కారానికి నిదర్శనంగా నిలిచిందని చెప్తూ హ్యాట్స్ ఆఫ్. నిజ జీవితంలో కూడా సినిమాలో హీరోగా ఆ రికార్డులు ఫ్యాన్స్‌ని అలరించడం పక్కన పెడితే, నిజ జీవితంలో కూడా హీరోలా వెళ్తున్న పవన్ కళ్యాణ్‌ని అభినందించడం తప్పితే మనం ఇంక అంతకన్నా ఏం చేయలేము. ఆయన అలాగా మున్ముందు సినిమాల్లోనూ, అలాగే రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైన సినిమాల్లో కథానాయకుడు, నిజ జీవితంలో రాజకీయ నాయకుడు, ప్రజానాయకుడిగా ఎదగాలని ఆశిస్తూ ఆయనకి 'ఓజీ' ఇంతటి విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్‌కి, 'ఓజీ' టీమ్‌కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు.